హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో రెండవ భాగాన్ని గురించి చెప్పుకుందాం. జనక మహారాజుకి వశిష్ఠుడు కార్తీక పురాణం చెప్తూ, జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేశాను. కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యం ఉంది. కాబట్టి సోమవార వ్రత కథని, దాని మహిమని గురించి వివరిస్తాను, విను అని చెప్పాడు. ఇంకా ఇలా చెప్పాడు, కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివుడికి బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించాలి. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి కార్తీక పురాణం చదివి మర్నాటి తెల్లవారుజామున నదికి వెళ్ళి స్నానం చేసి తిలలు దానం చేసి తమ శక్తి కొలది పేదలకి అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి అప్పుడు భోజనం చేయాలి. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం కానీ ఏ విధమైన పలహారం కానీ తీసుకోకుండా ఉండడం మంచిది. ఇలా కార్తీక మాసంలో వచ్చే సోమవార వ్రతాన్ని చేస్తే పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి తన సన్నిధికి చేర్చుకుంటాడు. భర్త లేని వితంతువు సోమవార వ్రతాన్ని ఆచరించి శివపూజ చేస్తే కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి పొందుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది, దాన్ని నీకు తెలియజేస్తాను, శ్రద్ధగా విను. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పురోహిత వృత్తిని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా రోజులకి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెని సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణ యువకుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు, సకల శాస్త్రాలు అభ్యసించాడు. సదాచారపరాయణుడు, భూతదయ కలిగినవాడు, నిత్యం సత్యాన్ని మాత్రమే పలికేవాడు, నిరంతరం భగవన్నామ స్మరణ చేసేవాడు. అలా ఉన్న అతన్ని అపరబ్రహ్మ అని లోకులందరూ చెప్పుకునేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన ఆ నిష్ఠురి యవ్వన గర్వంతో కన్నుమిన్ను కానక పెద్దల్ని దూషిస్తూ అత్తమామల్ని భర్తని తిడుతూ కొడుతూ పరపురుష సాంగత్యం కలదై వ్యభిచారిణి అయ్యి తన ప్రియులు తెచ్చిన తినుబండారాల్ని, బట్టల్ని, పువ్వుల్ని ధరిస్తూ దుష్టురాలై తిరుగుతూ ఉండగా వంశానికి అప్రతిష్ట తెస్తోందని అత్తమామలు ఆమెని తన ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. కానీ శాంతస్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమె మీద అభిమానం పోగొట్టుకోలేక ఆమె ఎంత నీచ కార్యాలు చేసినా సరే సహించి చీ పొమ్మనక్క విడవకుండా ఆమెతోనే కాపురం చేస్తూ వచ్చాడు. కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాళితనానికి ఏవగించుకుని ఆమెకి కర్కశ అనే ఎగతాళి పేరుని పెట్టడం చేత అది మొదలు ఆమెని కర్కశ అనే పిలుస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కశ ఒకరోజు రాత్రి ఒకే మంచం మీద తన భర్త గాఢ నిద్రలో ఉండే సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అనే విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేకుండా ఒక బండరాయిని తీసుకొచ్చి అతని తలపైన గట్టిగా కొట్టింది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహాన్ని ఎవరి సహాయము అక్కర్లేకుండానే ఆ కర్కశ అతి రహస్యంగా దొడ్డిదారిన తీసుకుపోయి ఊరు చివర ఉన్న పాడుపడ్డ నూతులో పడేసి పైన చెత్తా చెదారాలతో నింపి ఏమీ ఎరగని దానిలాగా ఇంటికి వచ్చింది. ఇంకా తనకి ఏ ఆటంకాలు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరిస్తూ తన సౌందర్యాన్ని చూపించి
ఎందరినో క్రీగంటితోనే వశపరుచుకుని వాళ్ళ వ్రతాన్ని కూడా పాడు చేసి నానా జాతి పురుషులతోనూ కూడా రమిస్తూ వర్ణశంకర్రాలయ్యింది. అంతేకాకుండా పడుచుకన్యల్ని, భర్తలతో కాపురం చేస్తున్న పడుచుల్ని తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకి తార్చి ధనార్జన కూడా చేయడం మొదలుపెట్టింది. జనక మహారాజా, యవ్వన బింకం ఎంతో కాలం ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలో యవ్వనం నశించిపోయింది. శరీరం మీద మేహవ్రణాలు బయలుదేరాయి. ఆ కురుపుల నుంచి చీము, రక్తం, రసి కారడం మొదలైంది. దానికి తోడు శరీరం అంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధం కూడా వ్యాపించడం మొదలైంది. రోజురోజుకి శరీర పటుత్వం నశించి కృశించి కురూపి అయిపోయి భయంకరమైన రోగాలతో బాధపడుతూ ఉంది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తిపరిచిన విటులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెని తొంగి చూడనైనా లేదు. ఇంకా ఆ పరిసర ప్రాంతానికి వెళ్తే ఎక్కడ తనని పలకరిస్తుందో అని ఆమె ఉన్న వీధి ముఖం కూడా చూడకుండా ఉన్నారు. కర్కశ ఇలా నరకబాధలను అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనా చేయలేదు కదా, ఒక్క దానమైనా చేయలేదు కదా, ఒక్క మంచి పని అయినా చేయలేదు కదా. అందుకని చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెని తీసుకుపోయి ప్రేతరాజైన యముడి సన్నిధిలో నిలబెట్టారు. యమధర్మరాజు చిత్రగుప్తుల వారి చేత ఆమె పాపపుణ్యాల జాబితాని చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింతా కాదు, వెంటనే ఈమెని తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనప స్తంభానికి కట్టపెట్టండి అని ఆజ్ఞాపించాడు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెని ఎర్రగా కాల్చిన ఇనప స్తంభాన్ని కౌగిలించుకోమని చెప్పారు. అలా కౌగిలించుకునేలా చేశారు. భర్తని బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనప గదలతో కొట్టారు. పతివ్రతల్ని వ్యభిచారులుగా చేసినందుకు గాను సలసల కాగే నూనెలో పడేశారు. తల్లిదండ్రులకి, అత్తమామలకి అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరికి కుంభీపాకం అనే నరకంలో వేస్తే అందులో ఇనప ముక్కులు కలిగిన కాకులు, విషసర్పాలు, తేళ్లు, జరులు కుట్టాయి. ఆమె చేసిన పాపాలకి ఇటు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుతూ ఉన్నారు. ఇలాగా అనేకమైన నరక బాధల్ని అనుభవించి చివరికి ఆ కర్కశ కళింగ దేశంలో కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లు తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టేవారు కొడుతూ, తిట్టేవారు తిడుతూ, తరిమేవారు తరుముతూ ఉన్నారు. ఇలా ఉంటే ఒకరోజు శ్రోత్రియ బ్రాహ్మణుడు ఒక ఆయన కార్తీక సోమవార వ్రతం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనాన్ని చేసి బలి అన్నాన్ని అరుగు మీద పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడం కోసం లోపలికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తింది. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు చక్కటి పూజా విధానం చేత జరిపించిన బలి అన్నం అవడం చేతను, ఆ రోజు కార్తీక సోమవారం అవడం వల్లను, కుక్క ఆ రోజంతా ఉపవాసం ఉండడం చేతను, శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినడం చేతను ఆ కుక్కకి జన్మాంతర జ్ఞానం కలిగింది. వెంటనే ఆ కుక్క, విప్రకులోత్తమ, నన్ను కాపాడు అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు విని బయటకు వచ్చి చూస్తే కుక్క తప్ప ఇంకెవ్వరూ లేరు. అందుకు ఆ బ్రాహ్మణుడు లోపలికి వెళ్ళాడు. మళ్ళీ రక్షించు రక్షించు అని కేకలు వినిపించాయి. అప్పుడు బ్రాహ్మణుడు బయటకు వచ్చి కుక్కని చూసి ఆ మాటలు అన్నది కుక్కేనని గ్రహించి, ఎవరు నువ్వు, నీ కథ ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ కుక్క, మహానుభావ, నా ఈ జన్మకి 15 జన్మలకి ముందు నేను బ్రాహ్మణ స్త్రీని, వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తని చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలినై
శరీరాన్ని చాలించిన తర్వాత యమదూతల చేత మహానరక బాధలను అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనయ్యాను. ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇక్కడ ఉంచిన బలియాన్నాన్ని తినడం వల్ల నాకు ఈ జ్ఞానం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా, నాకు మహోపకారంగా మీరు చేసిన ఈ కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకుంది. కార్తీక సోమవార వ్రతంలో చాలా మహిమ ఉంది అని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలితాన్ని ఆమెకు దారపోస్తే వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చింది. ఆమె అందరికీ నమస్కారం చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యానికి వెళ్ళింది. విన్నావా జనక మహారాజా? కాబట్టి నువ్వు కూడా ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందు అని వశిష్ఠుల వారు జనక మహారాజుకి హితబోధ చేసి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యంలో 2వ అధ్యాయం. ఈ 2వ రోజు పారాయణం సమాప్తమైంది. రేపు 3వ రోజు పారాయణని చెప్పుకుందాము. హరి ఓం.